ఏమవుతుందంటే అసలు నిశ్చింగ్ అది ఇది దుమ్ము రేపుతున్నారు. ఈ స్టెప్పులు ఆడకపోవడం నేను అసలు చూడు ఒకటప్పుడు ఏం వెనక్కి తిరిగే చోట్ల స్టెప్ నేను ఎక్కడ చూడలే అసలు. ఒక మనిషిని ఆడిచ్చేస్తున్నారు, ఇంకా మనిషి ఆడలాగా వెళ్ళిపోతుంది. జనాలు రమ్మంటున్నారు. ఈ ఆడ అక్కడ మనిషి ఉన్నారు తప్పిట్లంటే ఈ ఆడ ఆడగలుగుతాడా? మేమైతే నేర్చుకుందామని ఆడ పడతా ఉంటే వచ్చి 4 దెబ్బలు వేయమని లేకే ఇల్లు దెబ్బలు వేసాము. దెబ్బతో టాపేయమంటుండ్రు. వద్దంట. తాంబేలు దెబ్బలు ఏం దెబ్బలు మాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ఆడేది మాకే అర్థం కావట్లా. మీకేమైనా అర్థమైతే చూడండి ఫ్రెండ్స్. ఈ స్టెప్లు నేనైతే ఆడ చూడాల. ఇంకేమో జిగిరి పాట కావాలంటే ఆయనకి జిగిరి పాటలు ఆడొస్తాయి. తప్పిట్ల మీద జిగిరి పాటలు వస్తాయా? సరే ఆడిపోయి వస్తానికి కొడతానని చెప్పిన అమ్మ కొడతాను. అంతా కూడా స్టెప్ మార్చాలంటే స్టెప్ మార్చి నాకు మంచి పాట కావాలంటే మంచి పాట కావాలంటే రానంటూ బాగా కావాలంట. సరేలే మొత్తానికి పెడతాలే పాట అన్న. ఇంకా నెట్లో రాలేదని చెప్తా ఉన్నా నేను. ఇంకొక ఆయన ఇదిగో పక్క ఉన్నాడు, ఆయనకి పాటలు నచ్చట్లేదు. స్టెప్ అంతా చూసి వస్తున్నాడు. చూడండి గమనిస్తున్నాడు అనమాట. నేను ఆడుకుంటా ఉంటే ఆయన గమనిస్తున్నాడు అనమాట. ఏది బాగా వస్తుందా, ఎవడు ఎట్ట కొడుతున్నాడా, దెబ్బ రాలేదంట. చాలా మళ్ళీ నా దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడి దగ్గర వెళ్ళాడు, ఆడ కూడా రాలేదంట. మళ్ళీ ఇంకొకటి కాడు వెళ్ళాడు. ఏంద్రా ఏం పడుతున్నారా మీరు, అదే కనట్లేదా అంటాడు. నేను మాత్రం డ్యాన్స్ మాత్రం చిన్న డ్యాన్స్ వెలుగు అట్ట కొట్టాలంటే ఏం పడతాను. ఒక మంచి ఏం ఆగట్లేదు. మొలకే డ్యాన్స్ కాదు ఈ డ్యాన్స్. చూడండి మావా, మనిషి మాత్రం ఏం అలివి అట్లా నెట్టేస్తున్నాడు. మనిషితో ఊగిపోతున్నాడు. అది ఏ స్టెప్లు ఏంది, ఆయన మాత్రం ఆడినట్లా ఈయన చూస్తే ఏ తప్పిట్టు రావట్లేదంట. నేను సౌండ్ సాల్ట్లేదానికి పోయి డీజే తీసుకురావాలి. సాల్ట్లేదంట, డీజే కావాలా. ఇంకా తప్పదు, మా గాడిని వారికి కొట్టాను. అభియా నువ్వు గట్టిగా కొట్టాలి, అభియా నువ్వు అంటే కొడితే కుదరదా అంటాడు. ఆ పిల్లడు మాత్రం వదలకులా. నా కాడికి వచ్చాడు, ఏదో మూమెంట్ ఇవ్వాలంట. మూమెంట్ మార్చమంటున్నాడు.